వ్యూ బాగాలేదు, అర్థం కదా, వ్యూ బాగుంది. వ్యూ బాగుంది దగ్గరగా అక్కడ పెట్టి వెనకాల బండి పని చేసి లారీ వెనకాల పెట్టుకుంటే బాగుంటుంది. పైన పెడదాం అక్కడ. మరి అటు వెళ్దాం, ఇటు ఎందుకు సాయన్న అటు వెళ్దా? ఇక్కడే వ్యూ బాగుంది. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మనం మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26వ సంవత్సరాలకు అడుగు పెట్టాం. మనం ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది హాస్పిటల్, అక్కడ కూడా ప్రారంభిస్తాం త్వరలో. అలాగే ఇక్కడ తుళ్ళూరులో ఇక్కడ ఇక్కడ నిర్మించే ఆసుపత్రి పనులు చూస్తున్నాం మనం. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగ్గింగ్ ఫౌండేషన్కి ఎక్స్కవేషన్ పూర్తయి వచ్చింది. అతి త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాక్, ఇదేమో మనకి అమ్యూనిటీస్ బ్లాకు. సో మెయిన్గా ఇక్కడ అంతా డిగ్గింగ్ చేసి ఇక్కడ ఫిలప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. సో త్వరలోనే ఈ ఎక్స్కవేషన్ అంతా పూర్తి చేసుకుని, అలాగే ఫౌండేషన్తో పాటు ఎక్స్కవేషన్తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన అదృష్టం, బ్రహ్మాండమైన గ్రావెల్ పడింది మనకి. ఇప్పుడు త్వరలోనే ఫుట్టింగ్ కూడా వెళ్ళిపోతాం. ఒక జూలై 15-20 మధ్యలో ఫుట్టింగ్. అదే సిమెంట్ మిక్చర్ కూడా అన్ని తెచ్చి రెడీగా ఉన్నారు. అందరూ బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ ఇది మంది అనుకుని మేము అందిస్తున్న సేవలు, అలాగే ఇక్కడ త్వరలో ఇది పూర్తి కావాలి, మంచి అందరికి ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా, కార్మికులు అందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. సో అవుతుంది మనం అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది. వర్షాకాలం అప్పుడు సివిల్ వర్క్ అవుతుంది కదా, సివిల్ వర్క్ జరగదు. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఫుట్టింగ్ వేసేస్తాం, ఫుట్టింగ్ అయిపోతుంది. అంటే వర్షాలు ఇప్పుడు పడితే మనకు తెలియవు, ఇప్పటిదాకా పడలా. ఇంకా ముందు ఫుట్టింగ్ అయ్యే వరకు మరి చూద్దాం. ఫుట్టింగ్ అంతా పనులు మాత్రం సర్వేంగా దొరుకుతున్నాయి కాబట్టి ఫుట్టింగ్ కూడా అది జూలై 10-15 మధ్యలో బహుశా ఆ టైంలో ఫుట్టింగ్కి వెళ్ళిపోతాం, ఫుట్టింగ్ వేయటం. సో వర్షాలు అయిన తర్వాత మళ్ళీ మనం సివిల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ముందు ఇవి ఫుట్టింగ్ అయిపోతే మనకి మిగతా కట్టేయడం, ఇంకా మనకు మెయిన్ ఫౌండేషన్, గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తి అయిపోతే తర్వాత బిల్డింగ్ ఆటోమేటిక్గా చాలా స్పీడ్గానే పనులు జరుగుతాయి. బాగా పనిచేస్తాను అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. వాళ్ళే నాన్నగారు అమ్మగారు వాళ్ళే దగ్గర ఉండి పనిచేస్తున్నట్టే. ఇవి రావాలి, త్వరగా పూర్తి అవ్వాలి, ప్రజలకి త్వరలో సేవలు అందించాలని ఒక సంకల్ప బలీయం అందరిలో కూడా, మన ఒకరికే కాదు అందరూ కూడా, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అదే సంకల్ప బలీయంతో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను.